పూజించి నిన్ను ఆరాధిస్తా, భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా, చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేను సంతోషగానాలను సంతోషగానాలను ఆరాధిస్తా, సంతోషగానాలను 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 సంసార చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేను సంతోషగానాలను దేవుని సన్నిధిలో సంతోషం ఉన్నవారు ఎక్కడ కట్టినట్టుగా అక్కడ ఆనందంతో దేవునికి ఆనందిద్దామా. రక్షణన్నావు కెరడి నిన్న నేడు ఉన్నవాడు నీవు, ఆశ్చర్య కార్యములు చేసేవాడు నీవు, నిన్న నేడు ఉన్నవాడు నీవు, ఆశ్చర్య కార్యములు చేసేవాడు నీవు, పరమ తండ్రి నీవే గొప్ప దేవుడవు, పరమ తండ్రి నీవే గొప్ప దేవుడవు, నీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు, యేసయ్య బిడ్డగా నన్ను మార్చుకున్నావు, మనసారా పూజించి నిన్ను ఆరాధిస్తా, భజన చేసి నిన్ను ఆరాధిస్తా, చప్పట్లు కొట్టి నిన్ను ఎక్కడ చప్పట్లు స్తోత్రాలు సంతోషగానాలను 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 ఆరాధిస్తా. రక్షణ కొరకై లోకానికి వచ్చావు, మీరు పాడాలి, రక్షణ కొరకై లోకానికి వచ్చావు, రక్షణ కొరకై లోకానికి వచ్చావు, సతాన్ని ఓడించిన విజయశీనుడవు, ఎవరు ఓడించాడు చెప్తావా, సతాన్ని ఓడించిన విజయశీనుడవు, మరణము గెలిచి తిరిగి లేచావు, మరణము గెలిచి తిరిగి లేచావు, నీవే మార్గము సత్యము జీవము, ఎవరది మనసారా పూజించి నిన్ను ఆరాధిస్తా, చప్పట్లు కొట్టి నిన్ను ఆరాధిస్తా, చప్పట్లు కొట్టి స్తోత్రాలు చేసి సంతోషగానాలను ఆరాధిస్తా, సంతోషగానాలను ఆరాధిస్తా.
యవ్వనస్తులు ఎక్కడ సిగ్గు లేకుండా దేవుని సన్నిధిలో గట్టిగా ఆరాధిస్తూ గంతులు వేస్తారు అనుకున్నాను. కానీ ఇక్కడ చూస్తే ఆశ్చర్యపోతున్నాను. భీమారులు కూడా వేస్తారా? భీమారులు కూడా గంతులు వేస్తారా? భీమారులు కూడా సిగ్గు లేకుండా ఎవడు ఏమనుకుంటాడో ఆలోచించకుండా దేవుని సన్నిధిలో ఆరాధిస్తారా? పాప అందరూ ఏ చెప్తారంట. కానీ నిజంగా దేవుడి సన్నిధిలో ఆనందం అంటే ఎవడు చెప్పాల్సిన అవసరం లేదు. బెటర్ చూడండి, చిన్నపిల్లలు ఉంటే ఆటోమేటిక్గా గంతులు వేస్తూ ఉంటారు. ఎవరైనా చెప్తారా నా డాన్స్ అయినా అని చెప్తారా? బికాస్ దే రియల్లీ రిజాయిస్. దేవుని సన్నిధిలో స్వతంత్రత ఉంది. నమ్మేవారు ఉంటే హల్లెలూయా చెప్తారా? ఈరోజు క్రైస్తవత్వం దే వాంట్ ట్రై సంథింగ్. డోంట్ ట్రై, జస్ట్ కీప్ ఇట్ న్యాచురల్. ఇదిగో ఇట్లా స్టెప్ ఇదిగో ఇట్లా ఇదే ఈ చెప్పక్కర్లే. నిజంగా దేవుని సన్నిధిలో స్వతంత్రత ఉన్నవాడు దేవుడు చేసిన మేలుని బట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసిన మంచి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఇచ్చే సమాధానంతో నింపబడిన వారు ఊరక నిలబడలేరు. అదే సమయంలో మన వీరుడు గురించి మాట్లాడుతున్నాం. ఆ వీరుడు మన కొరకు చేసిన కార్యాల గురించి నేను మాట్లాడుతున్నాం. డు నాట్ అండర్ ఎస్టిమేట్. ఎక్కడ ఇంకొకసారి మనస్ఫూర్తిగా అందరూ కలిసి రెడీ. రక్షణ కొరకై లోకానికి వచ్చావు. ఏం చేశాడు చెప్తామా? రక్షణ కొరకై లోకానికి వచ్చాడు. ఓ సతాన్ని ఓడించిన విజయశీలుడు. చెప్తామా? సతాన్ని ఓడించిన విజయశీలుడవు. రక్షణ కొరకై లోకానికి వచ్చావు. సతాన్ని ఓడించిన విజయశీలుడవు. సజీవుడండి. మరణము గెలిచి తిరిగి లేచావు. మరణము గెలిచి తిరిగి లేచావు. నీవే మార్గము సత్యము జీవము. యేసయ్య మార్గము సత్యము జీవము. యేసయ్య మార్గము సత్యము జీవము. మనసారా పూజించి నిన్ను ఆరాధిస్తా. భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా. చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేను సంతోషంగా నన్ను